పూజంత అయిన తర్వాత ఇప్పుడు ధూపం. కర్ధమేన ప్రజాభూతామయీ సంభవ కర్ధమా శ్రేంబాసయే మే కులే మాతరం పద్మమాలినిం వృక్ష నిర్యాసరూపం చ గంధద్రవ్యాది సంయుతం ధూపం దాస్యామి కళ్యాణి పవిత్రం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. ఇదం శ్రీ మాతంగి దేవతాయై ధూపమాగ్రపయామి. దీపం. అపహసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిత్యదేవీం మాతరం శ్రీంబాసే మే కులే జగచ్చక్షుస్వరూపం చ ప్రాణరక్షణకారణం ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యాతాం పరమేశ్వరి. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. ఇదం శ్రీ మాతంగి దేవతాయై దీపం ప్రత్యక్ష దీపం సమర్పయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. నైవేద్యం అంటే బెల్లంతో తయారు చేసినటువంటి పరమాన్నం సరిపోతుంది. శక్తి ఉన్నవాళ్ళు రకరకాల ఆహార పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. శక్తి లేని వాళ్ళు కేవలం బెల్లంతో అంత పరమాన్నం చేసి లేదా ఒక కొబ్బరికాయ కొట్టి తాంబూలంగా అరటిపళ్ళు తమలపాకు చెక్క పెట్టి, అమ్మ నాకు ఇదే శక్తి ఉంది, నేను ఇంతకు మించి ఎక్కువగా నేను నీకు చేయలేను, నా శక్తి కొలది నేను చేస్తూ నీకు యొక్క నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పి ఆర్ద్రాం పుష్కరేణిం పుష్టిం పింగళాం పద్మమాలినిం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదోమ ఆవాహ నానోపహార రూపం చ నానారస సమన్వితం నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. మాతంగి దేవతాయై నైవేద్యం సమర్పయామి. దివ్యం సిద్ధాన్నం పరమాన్నం పిష్టకం పాయసాదికం మృష్టాన్నం లడ్డుకఫలం నైవేద్యం గృహ్యతాం శివే. సత్యం తత్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తనమసి. ఓం శ్రీ మాతంగి దేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనం ఈ అమ్మవారి పూజ రాత్రి వేళ చేస్తూ ఉన్నాం కాబట్టి సాయంత్రం నైవేద్యం పెట్టేటప్పుడు ఋతుత్వా సచ్చేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఒకవేళ ఉదయం పూట చేస్తే గనక సత్యంత్వారుతేన పరిశించామి అని చదువుకోవాలి. సాయంత్రం వేళ కాబట్టి రాత్రి వేళ చేస్తూ ఉన్నాం కాబట్టి ఋతుత్వా సచ్చేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం శ్రీ రాజశ్యామలాదేవ్యై నమః. శ్రీ మాతంగి దేవతాయై నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రాహ్మణ్య